మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల ఆధ్వర్యంలో పోలీసు శాఖలో వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు వారోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్యార్థినులకు పోలీస్ స్టేషన్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎస్ఐ శ్రీనివాసులు విద్యార్థులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతతో పాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అలాగే ట్రాఫిక్ నిబంధనలు, ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలపైన కూడా విద్యార్థులకు వారు అవగాహన కల్పిస్తున్నారు. వెంటనే మీ దగ్గరలో ఉన్న టీచర్స్ కి చెప్పాలి. ఎవరు లేరు ఓకేనా. వస్తా ఉన్నారు ఆ చివరిలో, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఆ చివరిలో ఎవరు లేరు, వీటి చివరిలో ఓకేనా. ఒక అబ్బాయి ఎవరో వచ్చినారు, ఒక ఆయన ముసలాయన ఎవరు వచ్చినారు, మిమ్మల్ని గట్టిగా ఇట్లా పట్టుకుంటారు. ఏం చేయాలి మీరు? గట్టిగా. వెరీ గుడ్. రోజు చెప్పింది అరవాలని, గట్టిగా అరవాలి. అర్థమైందా? గట్టిగా అరిస్తే ఎవరెవరు చుట్టుపక్కల వస్తారు. అర్థమైందా? కాబట్టి గట్టిగా అరవాలి. వీలైతే బైట్ చేయండి ఓకేనా. బైట్ చేయండి, గట్టిగా పడకండి అంతే. ఎవరెవరు టర్న్ చేస్తారు. ఎప్పుడే కానీ చీకటి పడిన తర్వాత బయటకు వెళ్ళకూడదు ఓకేనా. బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలి? పాటు వెళ్ళాలి ఓకేనా. బ్యాంక్స్ పాటు మేము ఫ్రెండ్ ఇంటికి వెళ్తాం. ఎక్కువ మంది ఏం చెప్తారు అమ్మాయిలు, పక్కన ఫ్రెండ్ ఫోన్ చేస్తారు, అసలు ఫోన్ చేసి వాట్సాప్ అది ఫ్రెండ్కి ఫ్రెండ్ బర్త్డే రోజు నేను పోయిస్తానమ్మా టాటా అని చెప్పి పంపిస్తుపోతారు. ఇప్పుడు రోజుకు బర్త్డే జరుగుతూ ఉంటుంది ఇంట్లో అవునా. మీరు అంటే ఎప్పుడు పొరపాటున పేరెంట్స్ ని తిప్పిరమ్మని, లేదంటే మీ అన్నో ఎవరో ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళతో పాటు వెళ్ళండి. పక్కన ఇల్లు అన్నా కానీ ఖచ్చితంగా పేరెంట్స్ తో పాటు వెళ్ళాలి. బయటగా వచ్చేయాలి. అర్థమైందా? రెండింట్లో చిట్ చాట్ చేసుకుంటూ అక్కడ ఉంటే చీకటి పడిపోతుంది. చీకటి పడిపోతే ఏమవుతుంది? ఒక్కదాన్ని రావాలంటే కష్టం. వచ్చేటప్పుడు అట్లా ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ అన్నా తీసుకొని రావాలి. సరేనా? తర్వాత మీ దగ్గర ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతాడు అదే పనిగా మీకల్లా చూసుకుంటూ, ఎవరన్నా ముసలివాళ్ళు లేదంటే మగవాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని అదే పనిగా చూసుకుంటూ సస్పిషియస్ గా ఉన్నారనుకో ఏం చేయాలంటే టీచర్స్ చెప్పాలా. మీ దగ్గరలో ఉన్న టీచర్స్ కానీ లేదంటే ఎవరైనా బయట పెద్దవాళ్ళు పోతారు కదా వాళ్ళతో చెప్పాలా వెంటనే ఓకేనా. తర్వాత మీ అమ్మ నాన్న ఫోన్ నెంబరు, మీ టీచర్ ఫోన్ నెంబరు మీ దగ్గర ఎప్పుడూ ఉండాలి. మేడం మీ ఫోన్ నెంబర్స్ సరేనా? ఉన్నాయా మీ టీచర్స్ నెంబర్? తర్వాత టీచర్స్ మనకి చదువు చెప్తారు, కొంచెం గండిస్తారు అవునా. ఉండాలి. అట్లా చెప్పి చిన్న విషయాన్ని తీసుకుపోయి ఇట్లా చెప్పదు. అర్థమైందా? చిన్న వాటిని టీచర్ కొట్టింది, ఒక దెబ్బ వేసింది అంటే ఇంట్లో చెప్పేయడం. టీచర్ ఈరోజు గట్టిగా మందలిచ్చిందంటే నీకోసమే ఓకేనా. మనం బాగా చదువుకునే దానికోసమే ఎవరైనా వెనకబడి ఉంటే లేదంటే చెప్పిన హోంవర్క్ చేయకుంటే ఏం చేస్తారు టీచర్స్? గట్టిగా మందలిస్తారు అంతే. మన కోసమే కదా. లేదంటే నువ్వే కదా నాశనం అయ్యేది చదువు రాకపోతే. మిగతా వేరే వాళ్ళు ముందు వెళ్తుంటారు, మనం వెనకబడిపోతాడు. అర్థమైందా? ఎప్పుడు ఇంకోటి టీచర్స్ ని ఎదిరించి మాట్లాడకూడదు ఓకేనా. మరి ఎవరైనా టీచర్స్ అబ్యూజింగ్ గా ప్రవర్తిస్తా అంటే నిందా చెప్పిన కదా, ఎక్కడ పడితే చేతులు వేయడము, ఎవరు లేనప్పుడు అబ్యూజింగ్ తెలుసు కదా మీకు. ప్రైవేట్ పార్ట్స్ పైన చేతులు అట్రాక్ట్ చేస్తే అటెండ్ చేయాలి హెడ్ మాస్టర్ తో చెప్పాలి ఓకేనా. చెప్తారా ఇవన్నీ?